ఇప్పుడు నా వాక్యం, నేను వేరే వాక్యం చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడు మీ అందరి కొరకు నేను మార్చుకుంటున్నాను. అందరికీ చావు భయం, అందరికీ చావు భయం. చిన్నది వస్తే కూడా భయమే, చిన్న తలనొప్పి వస్తే భయమే, ఏదొచ్చినా భయమే. ఈ భయం మనిషిని చంపేస్తుందని వాక్యం తెలుస్తుంది. నువ్వు దేనికి భయపడదో అది నిన్ను పట్టుకొని చంపేస్తుంది. ఇప్పుడు నేను నా ప్రసంగం మార్చుకుంది కూడా భారతమ్మ కొరకే. నేను ప్రసంగం మార్చుకుంది మీ అందరి కొరకు కాదు, ఫస్ట్ భారతమ్మ కొరకే. ఆమె ఉండదు సార్, నేను బతికి నా బిడ్డ పెళ్లి చేయాల, నేను బతికి నా బిడ్డ పెళ్లి చేయాల. ఒక బిడ్డ పెళ్లి చేస్తే అప్పుడే రెండో బిడ్డ పెళ్లికి రెడీగా ఉన్నావు. అయితే దేవుడు చెప్పింది నువ్వు ఎందుకు బ్రతకాలో, కేవలం భారతమే కాదు, ఉన్న మనం అందరూ ఇక్కడ మీరు అందరూ ఎందుకు బ్రతకాలి, ఎందుకు మీరు బ్రతకాలి చాలా ప్రాముఖ్యం. నాకు బలం వచ్చి నేను బతికి బాగుంటే ఒక 10 వ్యాపారాలు చేసి డబ్బులు వెనకేసుకుంటా. నువ్వు వెనకేసుకుంటే రేపు దొంగలు ఇస్తారో నాకు తెలియదు, కానీ అయితే నువ్వు చేయవలసింది చెయ్యకపోవట్లేదు కాబట్టి నీకు ఆరోగ్యం రావట్లేదు. ఎంతమందికి మంచి ఆరోగ్యం కావాలా? నాకు కావాలి. నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నాకు నన్ను చాలామంది అనుకున్నారు కదా, అప్పుడే చచ్చిపోయినాడు అయ్యా అనుకున్నారు, కొంతమంది పడిపోయినాడు అయ్యా అనుకున్నారు. నేను చావను, ఖచ్చితంగా రాసిస్తాను. నేను చావాలంటే ఆయన పిలిస్తే పోయిస్తాను. ఆయన పిలువుడు. ఎందుకు పిలుడు అంటే నాకు ఆడ ఇల్లు ఇంకా సిద్ధపడలేదు. నా ఇల్లు ఆడ రెడీ అయింది అనుకోండి, మీరు ఎవరు చెప్పే పని కొంతమంది కదా, ఇటు సావనైనా వాడు సావుడు. ఎందుకు సావుడు అంటే ఆడ వాడి ఇంట్లో ఉండదు. ఆడ నేను వెళ్ళుట మీకు మేలు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచుచున్నాను. ఆడ ఇల్లు సిద్ధపరచడానికి దేవుడు వెళ్ళాడు. ఆ స్థలము నీకు రెడీ అయితే నేను వాడికి వెళ్తావు. అది గుడిసెలు కానీ, బిల్డింగ్ కానీ, భవనం కానీ, నువ్వు ఎంత డిపాజిట్ చేస్తావో అంత డిపాజిట్కు నీకు అక్కడ ఖచ్చితంగా ఇల్లు కట్టబడి ఉంటుంది. నువ్వు అప్పుడు అక్కడికి వెళ్తావు. అది వెళ్ళక ముందు చేయవలసిన పని చేయట్లేదు చాలామంది. 118వ కీర్తన తొందరగా చచ్చిపోతారని భయం ఉన్న వాళ్ళు, బతుకుతే పెండ్లిళ్ళు చేయాలన్న వాళ్ళు, బతుకుతే వ్యాపారం చేయాలన్న వాళ్ళు ఏం చేయాలో ఒకసారి చూద్దామంటారు. 118వ కీర్తన 17వ వచనం. నాకు చాలా ఇష్టం ఈ మాట. నేను ఎప్పుడు చెప్పిస్తాను. పోయిన వారం అంతకుముందు వారం చెప్తే అమ్మ నన్ను అడిగితే ನೀನು ವರ್ಷಿಪ್ನಾಗ ಬಂದೆ ಆಮೇಲೆ ಬಂದೆ ನಾನು ಈ ಮಾತು ಹೇಳಿದ್ದೆ ಎಲ್ಲರಿಗೆ ಹೇಳಿಸಿದ್ದೆ ಅನೇ చదవండి. ఇప్పుడు చెప్పండి భారతమ్మా, ఒక బిడ్డ పెళ్లి చూసినావు కదా, రెండో బిడ్డ పెళ్లి చేసే ముందు నువ్వేం చేయాలంట? నేను చచ్చిపోయేటటువంటి నేను ఇప్పుడు బతికినాను, నా దేవుడు నన్ను కాపాడని పోయి చెప్పాలి జనాలకి. చెప్తే ఏమనుకుంటారా? మీరు యేసుప్రభుని నమ్మారా? అయ్యా మీరు యేసుప్రభుని నమ్మారా? అది సిగ్గుపడతారని దేవుడు మీకు సిగ్గుపడతా ఉన్నాడు. మీకు ఆరోగ్యం ఇవ్వట్లేదు. చెప్పడానికి భయపడుతున్నారు చాలామంది. యేసుప్రభు, నేను నిన్న ఒకరితో మాట్లాడుతున్నాను. వాళ్ళంట రోజు ఇంట్లో యేసుప్రభు పాటలు పెట్టుకొని, అంటే డ్యూటీకి పోయేటప్పుడు రెడీ అవ్వాలని పాటలు పెట్టుకొని గట్టిగా ఆ టీవీలో వస్తాయి కదా పొద్దున్న ఆరాధన పాటలు, అవి వింటూ ఉన్నారంట. వింటూ ఉంటే పక్కింటి వాళ్ళు పోయి ఆ ఇంటి ఓనర్కి కంప్లైంట్ చేసినారంట. అయ్యా వాళ్ళు క్రిస్టియన్స్ పొద్దున్నే దేవుని పాటలు పెట్టుకొని, వాళ్ళు దేవుని పాటలు పెట్టుకొని మాకు డిస్టర్బెన్సు, వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించు అన్నారంట. అదే వాళ్ళు సినిమా పాటలు పెట్టి గట్టి సౌండ్ పెడితే వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తుండ్రే. అవునా? భయపడేవాడు బ్రతికున్న వేస్టే. ఏమంటుంది వాక్యం ఇక్కడ? నేను చావను, నేను బ్రతికి ఏం చేస్తానంట? నువ్వు పోతే పెళ్ళి ఎవరన్నా చేస్తారు, నేను పోతే పెళ్ళి ఎవరన్నా చేస్తారు, నేను పోతే రేపు చర్చ్ ఎవరన్నా నడిపిస్తారు, ఖచ్చితంగా గ్యారంటీ. అయితే నేనుంటే సువార్త ప్రకటించగలను. నేను ప్రకటించవలసిన సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, అది నాకు రోగం. బ్రతకాలి. ఎందుకు బ్రతకాలని తెలుసుకో ఫస్ట్. నన్ను బ్రతికి నా బిడ్డ పెళ్లి చేయాలా, నన్ను బ్రతికి 4 డబ్బులు వెనకేసుకోవాలా, 4 రాళ్ళు వెనకేసుకోవాలా. 4 రాళ్ళు వెనకేసుకోవడం కాదు, ఆ రాళ్ళు నువ్వు అడక్క ముందే వస్తాయి. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం, నాకు చాలా ఇష్టం అది.
నేను ఎప్పుడు ఆ మాటలు మర్చిపోను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30, 31, 32, 33, 34 వచ్చిన తొందరగా చదువుకోండి. అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులు కాదు మీరు, అల్ప విశ్వాసులారా. హలో హలో, ఎవరు మీరు? అవిశ్వాసులు కాదు మీరు, అన్యులు కాదు మీరు, విశ్వాసులే. ఇప్పుడు అల్ప విశ్వాసులు అయిపోయినారు. రేపుండి పొయ్యిలో ఎంత అందంగా ఉంటుంది తెలుసా గడ్డి. మనం కొన్నిసార్లు గడ్డిని చూసే పోతాం, కొన్ని చేనులలో, కొన్ని పార్కులలో గడ్డి కోసే కొంతమంది మనసు కూడా రాదు. బా గడ్డి ఎంత బాగుంది అప్పంటాం. మరి ఆ గడ్డి కోసకి మనకే మనసు రాకున్నప్పుడు ఈ దేహాన్ని దేవుడు కోసి అగిలేసేస్తాడా? చంపేస్తాడా? చంపడానికి ఆయనకి ఇష్టమా? చావంటే నీకు భయం ఉంది, అందుకే నువ్వు చచ్చిపోవడానికి భయపడుతున్నావు. చావైతే భయం ఉండకూడదు. చావైతే నాకు లాభం అన్నాడు పౌలు. బ్రతుకుట క్రీస్తే అంటే అర్థమేమి? నేను బ్రతికి క్రీస్తుని గురించి చెప్తాను, నేను బ్రతికి క్రీస్తుని గురించి ప్రకటిస్తాను అని ఉంటే నువ్వు ఇంకా 10 సంవత్సరాలు బతుకుతావు. దీర్ఘాయుష్మంతుడుగా ఉండడానికి దేవుడు కోరాడు. సలోమోను జ్ఞానమును కోరగా నువ్వు అతనికి జ్ఞానముతో పాటు దీర్ఘాయుష్యునిచ్చితేమంటాడు తెలుసా? దేవుడు దీర్ఘాయుష్యు ఇచ్చేవాడు. మనం చాలాసార్లు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు, లేకుండా పిల్లలు ఎవరైనా కాలు మొక్కితే ఏమంటాం వాళ్ళని? దీర్ఘాయుషు, ఉత్తాయుషం అని అంటారు, దీర్ఘాయుషు అంటారు. మరి నీ నోటితో నువ్వు చెప్తావే దీర్ఘాయుషు ఉండమని, మరి దేవుడు నీకు ఎన్నిసార్లు చెప్పినాడు దీర్ఘాయుషు 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 అని? నువ్వు నమ్మవే, నీకు నమ్మకం లేదు దేవుడి మాటలు. ఎప్పుడు చెప్తాను కదా, ఆడ పోయి డాక్టర్ స్కాన్ చేసిన తర్వాత, వాడు అదే ఎంఆర్ చేసిన తర్వాత, అమ్మా నీదంతా డ్యామేజ్ అయిపోయిందమ్మా, నువ్వు పోయిస్తావు. ఎప్పుడు పోతావు సార్ అడుగుతావా? నువ్వేమన్నా అడుగు ఆ మాట. నేను పోతానంట, ఏమే నేను పోతానంట, నేను పోతానంట. నా దేవుడు అంటాడు, నువ్వు పోవు, నువ్వు బతుకుంటావు, నేను చెప్పింది చెయ్యి. మహోన్నతుని చాటును నివసించువాడే నువ్వు నమ్ముకున్నావా? అమ్ముకుంటున్నావా? నువ్వు నమ్ముకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. యెహోవాను ఆశ్రయించిన నరునికి ఏ మేలుకు కొదవ ఉండదంట. నీ ఆరోగ్యానికి కొదవ ఉండదు, నీ జీవితానికి కొదవ ఉండదు. నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలను ప్రకటిస్తాను. ఇది మన సవాలు. ఇది చెప్పాలి మనం ప్రతిరోజు. ప్రభువా నేను చావను, నేను బ్రతుకుంటే నీ సేవ చేస్తాను, సస్తే నీ దగ్గరకు వస్తాను. బ్రతుకుంటే నీ సేవ చేస్తాను, చచ్చిపోతే నీ దగ్గరకు వస్తాను. సింపుల్ అది. చాలామందికి చావు అంటే ఎందుకు భయం అంటే, సస్తే నేను నరకానికి పోతాను. తెలుసు వాళ్ళకి, వాళ్ళు ఏమై ఉన్నారో. నీ మనసాక్షికి తెలుసు నువ్వేమై ఉన్నావో, అందుకే నీకు చావు అంటే భయం. ఈ వచనం బాగా చేసుకోండి. నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలు ప్రకటింతును. అందుకన్నాడు పౌలు, సువార్త ప్రకటించకపోతే ఎవరికి శ్రమ? పాస్టర్లకా? చాలామందికి భయం. ఈ భయం కారణం ఏం తెలుసా? నువ్వు చేస్తున్నటువంటి నీ పనులు. కీర్తనకారుడు ఈ వచనాన్ని చాలా వేదనలో, కష్టములో, మరణ ఛాయకు వెళ్ళినప్పుడు రాసినటువంటి కీర్తన ఇది. ఒకవైపున సౌలు, ఒకవైపున కొడుకు, అందరూ తరుముతున్నారు, అమాలేకులు తరుముతున్నారు. మరణపు ఏమంటారు మధ్యలో నివసిస్తున్నాడు, కొట్టుమిట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను చావను, నేను సజీవుడనై, నేను బ్రతికి యెహోవా క్రియలు వివరించెదను. అందుకని చూడండి, బైబిల్లో చాలా వచనాలు రాయబడ్డాయి. వాటిని చదువుకుందాం తొందరగా ముగించుకునే లోపల. 71వ కీర్తన 20-21 వచనం. 71వ కీర్తన 20-21 వచనం. మనకున్నటువంటి బాధ్యత, మనము చేయవలసినటువంటి పని.
బాధ వస్తుంది. ఒకవేళ దేవుడు బాధ పెడితే ఆయన బ్రతికిస్తాడు. నువ్వు తెచ్చుకుంటే నువ్వు దాన్ని బాగా చేసుకోవాలా. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. చూడండి, దేవా నువ్వే మమ్మల్ని బ్రతికిస్తావయ్యా, నా ప్రాణం నీ చేతిలో ఉంది ప్రభువా. అదేక చెప్పింది దేవుడు యోబు గ్రంథంలో. సతనకే చెప్పాడు, సతనా నువ్వు యోబు దేహాన్ని ఏమన్నా చేసుకో, ప్రాణం నా చేతిలో ఉంది. చెప్పండి, నా ప్రాణం యేసయ్య చేతిలో ఉంది. ఎవరి చేతిలో? దుర్గమ్మా డాక్టర్ చేతిలో. మనమంటాం కదా, డాక్టరే నాన్న ప్రాణాన్ని కయ్యగే తప్ప. మళ్ళీ ఏమంటాం? ఎಷ್ಟన్నా ఖర్చాగలి. ఏమంటాము? ఎಷ್ಟన్నా ఖర్చాగలి. ఈడ ఖర్చు లేదు, ఈడ ఫ్రీ. నమ్ము అంతే అన్నాడు. నమ్ము, నేను దేవుడనని, నేను చెయ్యగలని నమ్ము, నీకు ఫ్రీగా ఆరోగ్యం. అందుకే అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30 వచ్చిన తర్వాత, 30 వచ్చిన తర్వాత, కాబట్టి ఇప్పుడు ఎట్లుంటుందంటే పొద్దున ఒక మందు, మధ్యాహ్నం ఒక మందు, సాయంకాలం ఒక మందు, రాత్రి ఒక మందు. నేను ఈ మధ్యలో చాలామంది పాట కలుసుకున్నప్పుడు అడుగుతాను. లేకపోతే వాళ్ళు అని అడుగుతారు, ప్రార్థన చేసినావా అని అడుగురు, బైబిల్ చదివినావా అడుగురు, మందులు వేసుకుంటున్నావా? ఏమి మందులు బతికిస్తాయా, వాక్యం బతికిస్తుందా? మందు నీ దేహాన్ని బతికిస్తుంది అంతే, వాక్యం నీ ఆత్మను దేహాన్ని రెండు బతికిస్తుంది. డాక్టర్లు ఇచ్చే మందులు దేహాన్ని మాత్రమే బతికిస్తాయి. కొన్నిసార్లు ఆ మందులు సైడ్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాడు చెప్తాడు సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, ఇదిగో నువ్వు ఇవి వేసుకుంటే కిడ్నీ పోతుంది, ఇవి వేసుకుంటే హార్ట్ పోతుంది, ఇది వేసుకు వాడు చెప్పే ఇస్తాడు పోతాయి అని. వాడు బాగుపడతాయని చెప్పి ఇడాడు, ఇవి వేసుకుంటే ఇవి పోతాయి, ఇవి వేసుకుంటే ఇవి పోతాయి. అయితే ఇవి వేసుకుంటే ఏమి పోవు, పోయినవన్నీ బాగా అవుతాయి. గట్టిగా. అందుకే బైబిల్ అంటది, నీ వాక్యము దేహమునకు ఆరోగ్యం, ఎముకలకు. ఇది వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది, సత్తు వస్తుంది. ఇది లేకున్నప్పుడే అంతేందుకు చెట్లు కూడా సత్తు వేస్తారు కదా కొంతమంది. సత్తు వేస్తే వాడు చెప్తాడు, జాస్తి ఆకపడపా ಸುಟ್ಟೋಗ್ಬಿಡ್ತಾವ. ಇದು ಎಷ್ಟು ಜಾಸ್ತಿ ಹಾಕೊಳ್ತೀಯೋ ಅಷ್ಟು ಬದುಕುತ್ತೀವಿ. ಇದು ಆರೋಗ್ಯ, ಇದು ಔಷಧ. ఈ ఔషధం దగ్గరికి రానివ్వదు ఒకటి, అది నీ లోపలే ఉంటుంది. ఏమది? దయ్యము. దయ్యం నీ లోపలే ఉంటుంది. ఉంటే దేవుడు అన్నా ఉండాలా నీ లోపల, ఒకటి దయ్యం అన్నా ఉండాలా. ఇద్దరు ఉండే ఛాన్స్ లేదు. ఉంటే దయ్యం ఉండాలా, లేకుంటే దేవుడు ఉండాలా. దేవుడు ఉంటే సంతోషిస్తావు. అందుకే ఆ పాట పాడతావు, ఆనందము. ఇంకొక పాట రివర్స్, కన్నీరు దుఃఖము నీవే సైతానా. ఇప్పుడు చెప్పు, ఎవడు నీకే? సైతానా దేవుడా? చెప్పాలా? నేను పోయిన వారం చెప్పినా మీకు జ్ఞాపకం ఉందో లేదో, యేసయ్య లేని ఇంట్లో మరణం. యేసయ్య లేని ఇంట్లో మరణం, యేసయ్య ఉన్న ఇంట్లో జీవం. మరి యేసు ఉన్న ఇంట్లో కష్టాలు వస్తాయి. ఇప్పుడు చెప్పాడు కదా, మమ్ములను బహుశ్రమలు పెట్టువాడా మమ్మల్ని చావుకు అప్పగించవు. శ్రమ పెడతాడు కానీ చావుకు అప్పగించుడు ఆయన. మనం పిల్లలు కొడతామా, చంపుతామా? మీకు తెలుసో తెలియదో, నేను 2-3 సార్లు ప్రీతిని బారు కొట్టినప్పుడు రూమ్లో పోయి ఏడుస్తుండే, వాళ్ళకి తెలియకుండా. తిడితేనే కొన్నిసార్లు నాకు బాధ అయిపోతుంది, అబ్బా నేను తిట్టినాను నా పిల్లలని. మరి దేవుడికి ఇంకెత్తుంటుంది. ఒకసారి ఆలోచించండి, మనము చెడ్డవారై ఉన్న మనమే మన పిల్లలకి మంచి ఆలోచిస్తామే, మరి ఇంక దేవుడు ఇంకెంత మంచి ఆలోచనలు ఆలోచిస్తారు మన పట్ల. హలో, అల్ప విశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు ఇంత మంచి ఆరోగ్యం ఇస్తే, మరి నిత్యము ఆయనతో ఉండవలసిన మీరు, నిత్యం ఆయన స్తుతించి గణపరచవలసిన మీరు ఇంకెంత బాగుండాలని కోరుకుంటాడు. నేడుండి
రేపు ఇప్పుడు చెప్పండి, మీ ఆరోగ్యం బాగుంటే మంచి బట్టలు వేసుకుంటారు, ఆరోగ్యం బాగలేకున్నా మీకు ఎన్ని లక్షల సిల్క్ సీర కడితే ఏముంటుంది? హలో, అసలే కూర్చోలేదు, లేయలేదు, వయసు 18 ఏళ్ళు, తపక్కన పడతా ఇడిచిపెడితే. ఈ పిల్లకి మంచి పట్టు చీర ఏమంటారు, ప్రపంచంలోనే అతి విలువైన చీర కడితే ఏమన్నా లాభమా? కొన్నిసార్లు అంటారు కదా, ఈ ముసిలిది చూడప్ప చుడిదార్ వేసుకొని సన్న పిల్ల కనపడుతుంది, ఇది చూడప్ప 12 ఏళ్ళ ముసిలిదానిలా కనపడుతుంది. రివర్స్ అంతా 12 ఏళ్ళ పిల్లలు కనపడుతుందంట ముసలాయమ్మలాగా. ఈ ముసలాయమ్మ బలం ఉండాలి దేహంలో, శక్తి ఉండాలి దేహంలో, ఆరోగ్యం ఉండాలి. బలము, శక్తి, ఆరోగ్యం వచ్చేది వాక్యం ద్వారా తప్ప మరి ఎక్కడి నుండి రాదు 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 రాదు. నువ్వు వాక్యాన్ని ఎంత చదువుతావో, ఎంత ధ్యానిస్తావో, ఎంత నెమరు వేస్తావో అంత ఈ వాక్యం నీ దేహానికి బలం ఇస్తుంది, నీ ఎముకలకు సత్వం ఇస్తుంది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు ఇలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా. కాబట్టి ఇప్పుడు అంతా అదే, ఏమి తిందుమో ఏమి తాగదుమో, పొద్దునేమి ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఏమి ట్యాబ్లెట్, సాయంకాలం ఏమి ట్యాబ్లెట్, రాత్రి ఏమి ట్యాబ్లెట్, అంత ట్యాబ్లెట్లు బతికైపోయింది. టానికులు ట్యాబ్లెట్లు, టానికులు ట్యాబ్లెట్లు. బైబిల్ దగ్గర కొన్నిసార్లు బ్యాగులు చర్చికి వస్తే కూడా ఉంటాయి ట్యాబ్లెట్లు మందులు ఉంటాయి. అమ్మ ట్యాబ్లెట్లు ప్రార్థన చేయరా అంటారు కొంతమంది. తప్పు కాదు, చేయాలి ప్రార్థన. అయితే అవే వాక్యం, అదే నీ ఏమంటారు ప్రాణాన్ని కాపాడేది కాదు. అది ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, ధరించుకోవడానికైనా నీ దేహానికి బలం ఉండాలి. మంచి బట్టలు వేసుకుంటే, కొంతమందికి చూడండి ప్యాంట్లు వేసి ఇట్లా జ్యోతులాడుతుంటాయి, అంగి వేస్తే లూజ్ ఉంటుంది. అసలు ఏం వాడు ప్యాంట్ అంగి మోసుకుని చేత కదా వాడికి. తినమ్మా అంటే తినేక అయ్యలేదయ్యా, నాలుగు ఎట్లెట్లో ఉండాలి. లేదమ్మా తిను అంటే లేదయ్యా. అట్లా కొంతమంది చూడండి బైబిల్ చదువు అంటే చదివేక అయ్యలేదా, నిద్ర వస్తుంది. తినేకేమో నాలుగు బాగలేదు, చదివేకేమో. ఆహారం తింటే దేహం గట్టిగా ఉంటుంది, వాక్యం తింటే దేహం మరియు ఆత్మ రెండు గట్టిగా ఉంటాయి. తర్వాత అన్యజనులు చెప్పండి. ఇప్పుడు మరణం అంటే ఎవరికి భయమో అంటే చెప్పాలా? మీరెవరు? మీరు భయపడుతుంటే మీరు అన్యజనులే. మరణం అంటే భయపడుతున్నారంటే మీరు కూడా అన్యజనులే. అన్యజనులకు ఎందుకు భయం అంటే వాడు సత్తే నరకానికి పోతాడు, వానికి భయం. వానికి ఇంకో భయం ఏం తెలుసా? ఈ జన్మదాగా నానైనా పాప ಮಾಡಿದ್ರೆ నాయా గుడితినో, అల్యా గుడితినో, బల్యా గుడితినో అంటే వానికి ఇంకో జన్మనే భయం ఉంది వానికి. అయితే మనకి ఇంకొక జన్మ లేదు, కానీ మనకున్న భయం ఒకటే, నరకానికి పోతామేమో. మనసాక్షి చెప్తుంది, రే నువ్వు చేస్తున్నది సరికాదు, నువ్వు నరకానికి పోతావు తమ్మా. ఒక పాట ఉంది కదా, లే తమా ಮಾಡೋದೆಲ್ಲ ಇನ್ನೇನು ಬಂದು ಕೇಳುತ್ತಾನೆ ನಿನ್ನ ಗತಿ, ಏನು ತಂದಿಲ್ಲ ఇవన్నీ తెలిసి కూడా ఇంకా 4 రాళ్ళు వెనకలు వేసుకోవాలి, ఇంకా 4 రాళ్ళు వెనకలు వేసుకోవాలి. ಏನು ತಂದಿಲ್ಲ, ಏನು ಒಯ್ಯಲ್ಲ, ಸತ್ತು ಹೋಗುವಾಗಲೇ
ಮತ್ತೆ ಏನಂತೆ? ಇನ್ನೂ ಬೇಕು, ಇನ್ನೂ ಬೇಕು, ಇನ್ನೂ ಬೇಕಯ್ಯ. ಮನುಷ್ಯನ ಆಯುಷ್ಕಾಲ అరಳಿದ హూవినంతే. సాయంకాలానికి వాడిపోతుంది ఆ పువ్వు. ఎంత బాగున్న ఆ పువ్వు సాయంకాలానికి వాడిపోతుందంట. మరి ఆ పువ్వునే మనం అంత పొగుడతామే, మరి దేవుడు మనల్ని ఇంకెంత పొగుడతాడు? ఒకసారి ఆలోచించండి. నీవు మమ్ములను శిక్షించుదువే గాని మరణమునకు అప్పగించవు. దేవుడు మనల్ని మరణానికి అప్పగించడు, చావుకి మనల్ని అప్పగించడు. అయితే మనమే చావు దగ్గరికి వెళ్తున్నాం. బైబిల్ ఒక మాట మనందరూ తెలుసు. యాయిరు వచ్చేవాడు, అయ్యా నా కుమారుడు చావు బ్రతుకులో ఉన్నాడు. శతాధిపతి వచ్చేవాడు, అయ్యా ఇదిగో నా పనివాడు చావు బ్రతుకులో ఉన్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా చావు బ్రతుకుల మధ్యలో ఉంది. దీని కారణం ఎంత? వారి క్రియలు వారిని వెంటాడుతున్నాయి, వారి క్రియలు వారిని భయపెడుతున్నాయి. మరి నీ క్రియలు ఏమో నీకు బాగా తెలిసి ఉంటాయి, అందుకే నీకు భయం. అయితే ఇక్కడ చూడండి, మరొకసారి చూడండి, ముందు చదవండి వచనం, మత్తయి సువార్త 32వ వచనం.